అడవిలో ఒక చెట్టు కింద దిగులుగా కూర్చుంది ఏనుగు. దాని దగ్గరకు వెళ్ళిన నక్క, ఏమైంది ఏనుగు మామ, అలా ఉన్నావు అని అడిగింది. అడవిలో ఒక్క జంతువు కూడా నాకు గౌరవం ఇవ్వట్లేదు, ఎదురు పడితే కనీసం పలకరించట్లేదు అంది ఏనుగు. అలాగా అంటూ మౌనంగా ఉండిపోయింది నక్క. నువ్వు కూడా కనీసం నాకు మర్యాద ఇవ్వటం లేదు, నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు అంది కోపంగా ఏనుగు. క్షమించు, సారీ మామా, గుడ్ మార్నింగ్ అంది నక్క. అడిగితే గాని చెప్పటం లేదు, నేను ఇంత పెద్దగా ఉన్నాను, అసలు మర్యాద ఇవ్వట్లేదు, అడవిలో జంతువులన్నిటి సంగతి తేలుస్తాను అంది ఏనుగు. అప్పుడు నక్క, మన అడవిలో జీవులన్నీ మిమ్మల్ని గౌరవించటానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అవునా, ఏంటది చెప్పు అని అడిగింది ఏనుగు. వాటికన్నా ముందు నువ్వే పలకరించు, అప్పుడు తప్పకుండా తిరిగి మాట్లాడతాయి, నీకు కావలసిన గౌరవం అందుతుంది అంది నక్క. మరుసటి రోజు నుంచి నక్క మాటలు పాటించటం మొదలుపెట్టింది ఏనుగు. ఆహారం కోసం వెళ్తూ ఉంటే దానికి కుందేలు ఎదురుపడింది. గుడ్ మార్నింగ్ చిట్టి కుందేలు అంది ఏనుగు. ఎంత పెద్ద ఏనుగు నన్ను పలకరిస్తుందా అన్న ఆనందంలో గుడ్ మార్నింగ్ ఏనుగు మామ అంది చిట్టి కుందేలు. ఎలా ఉన్నావు అని అడిగింది. అలా కనిపించిన ప్రతి జంతువుని పలకరించింది. కొన్నాళ్ళకి మిగతా జంతువులే ముందుగా ఏనుగుతో మాట్లాడటం మొదలుపెట్టాయి. అప్పుడు నక్క వచ్చి, చూసావా మామ, నా ఉపాయం ఎలా పనిచేసిందో అంది. అవును, మనం ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తే అదే మనకు బదులుగా వస్తుంది అని తెలిసింది ఏనుగు.